నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనేక భూ కబ్జాలు చేస్తున్నారంటూ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన అనుచరులు చేస్తున్న భూ కబ్జాలకు సంబంధించి తమ దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఈ ఆధారాలపై వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చర్చకు ఎక్కడైనా సిద్ధమంటున్న గౌరీ చరితతో మా ప్రతినిధి ఖలీఫ్ ఫేస్ టు ఫేస్. పాణ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు గౌరవ చరిత్ర పలు ఆరోపణలు చేశారు. భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత్ర ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేపై మీరు ఆరోపణలు చేస్తున్నది ఏంటి అసలు? ఆయన చాలా రోజు గతంలో ఆయన ఈ కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం నుంచి కబ్జాలు చాలామంది ఆయన అనుచరులు చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వాటిని మేము వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన చేసిన కబ్జాలన్నిటినీ చెప్పడం వల్ల ఆయన మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే మేము కబ్జా అని అంటున్నారు కదా, మీరు కలెక్టరేట్ దగ్గర ఎనీ టైం మేము టైం తీసుకుంటాను, నిరూపించండి. మేము కూడా రెడీ అని చెప్తా ఉన్నాము. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే తీసుకొని వచ్చి ఏ సర్వే నెంబర్లో ఎక్కడ కబ్జాలు గురైంది, ఎవరు కబ్జా చేసిన విత్ ప్రూఫ్లతో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరే టైం తీసుకుంటారా, మమ్మల్ని టైం తీసుకోమంటారా? మీరు దాన్ని బాధితులకు పంచమనే మేము చెప్తా ఉన్నాం. మాకు అవసరం లేదు, ఆయన మీకు సగం మంచి ఇస్తాను, మాకు ఆ కోట్ల అవసరం లేదు. మాకు ఏ రోజు మేము ఫస్ట్ ఎట్లున్నామో ఈ రోజు అట్లే ఉన్నాం. కాబట్టి మాకు ఆ డబ్బుతో అవసరం లేదు, మాకు ఆ కోట్లతో అవసరం లేదు. బాధితులు ఎవరున్నారో బాధితులకు ఇవ్వమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఆయన విసిరిన సవాల్కు మేము రెడీగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం, మీరే టైం తీసుకోండి, మమ్మల్ని టైం తీసుకుంటారా, కలెక్టరేట్ దగ్గరే తేల్చుకుందామని కూడా చెప్తా ఉన్నాం. గతంలో మీరు యువగలం పాదయాత్ర ఉన్నప్పుడు కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి అనేక భూ కబ్జా ఆరోపణలు చేసినారు. ఆయన దానికి కూడా ప్రతిస్పందనగా స్పందిస్తూ ఎలాంటి భూ కబ్జా చేయలేదని కూడా చెప్పారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటారా? మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. ఆ రోజే మేము లోకేష్ బాబు వచ్చినప్పుడు వేసిన కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పినాం, ఆయన ఇష్టదైవమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలోనే నిరూపించుకుందాం రండి అని చెప్పి. కానీ అప్పుడేం దానికి ఏం సమాధానం లేదు, అప్పుడేం కౌంటర్ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీనిపైన కౌంటర్ ఇస్తున్నారు. దానికే మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మా దగ్గర విత్ ప్రూఫ్లతో సహా ఉన్నాయి. బాధితులు కూడా ఉన్నారు. బాధితులే వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళే చెప్పుకుంటారు. మేము కూడా మాట్లాడాం, మేము పక్కనే ఉంటాం, వాళ్ళే చెప్తారు. అంటే ఏదైతే జయరాజ్ స్టీల్ ప్లాంట్ మీదనే మొత్తం కాటసాని కుటుంబం జీవిస్తుందని చెప్తున్నారు. ఎలా అంటారు అసలు? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ మొత్తము వాళ్ళ ప్లాంట్ ద్వారా మట్టి తోలుకోవడము, మొత్తము వాళ్ళ మెటీరియల్ అంతా కొమ్మచెరువు మట్టి అంతా వీళ్ళ ఫ్యాక్టరీకి మొత్తం జైరాత్ ఇస్పాత్ పాత్రకి వాళ్ళవే టెండర్లు వేసుకొని మొత్తం కొల్లగొట్టి ఏం లేదు ఈరోజు. అంతా మీరు వెళ్ళి చూడండి, ఒక్క పక్కన ఎవరు కూడా రానియకుండా అంతా వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. అందుకే వాళ్ళ కుటుంబమే అనే జీవనం, దానిపైనే మొత్తం వాళ్ళ కుటుంబమే బతికేస్తూ ఉందని చెప్తా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పేసి చెప్తున్నారు. అసలు మీరు నిరూపించడానికి సిద్ధమా? ఆయన చర్చకు రావడానికి సిద్ధమేంటారా? మేము రమ్మనే కోరుతా ఉన్నాం, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనను కూడా చర్చకు రమ్మని చెప్తేనే కదా నిరూపణ జరిగేది. అందుకే మేము నిరూపించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం ఏ రోజైనా రెడీ అనే మేము చెప్తా ఉన్నాం. ఆయనే టైం తీసుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, అదేవిధంగా వచ్చి మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత్ర మీద జరుగుతున్న భూ కబ్జాల ఆరోపణలపై తాము ఖచ్చితంగా నిరూపిస్తాము, దానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎక్కడికైనా చర్చకు సిద్ధమే అని చెప్పేసి కూడా గౌరవ చరిత్ర సవాల్ ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్9 న్యూస్.